ఫ్రెండ్స్ 2025 ఇయర్ ఎండ్ లో ఒక పెద్ద ట్విస్ట్ బయటపడింది. వైసీపీకి వచ్చిన డొనేషన్స్ టీడీపీ అండ్ జనసేనకి కలిపినా కూడా వాళ్ళకన్నా ఎక్కువ డొనేషన్స్ వచ్చాయి ఫర్ ద ఇయర్ 2024-25. ఇంకా బోలెడంత డేటా బయటకు వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి. ఇక్కడ పాయింట్ దీన్ని చూసి మళ్ళీ ఫ్యూచర్ లో వైసీపీనే పవర్ లోకి వస్తుంది అనే సైన్ లా దీన్ని చూడాలా అని కాదు. ఇక్కడ ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ద డేటా ఈజ్ సైలెంట్లీ షౌటింగ్ అబౌట్ జగన్ గారుస్ పాస్ట్ పర్ఫార్మెన్స్. దిస్ డేటా ఈజ్ రివీలింగ్ సంథింగ్ అబౌట్ జగన్ గారుస్ రెజీమ్ అండ్ హిస్ పాలసీస్. సో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ డొనేషన్స్ డేటా, ఎలక్షన్ కమిషన్ పబ్లిష్ చేసిన ఈ డొనేషన్స్ డేటా ఏం రివీల్ చేస్తుంది, ఏం బయట పెడుతుంది, సెంట్రల్ లెవెల్లో బీజేపీకి కాంగ్రెస్ కి వచ్చిన డొనేషన్స్ డేటా ఏం చూపిస్తుంది, మన స్టేట్ లో వచ్చిన ఈ డొనేషన్స్ డేటా ఏం కన్వే చేస్తుందో చూద్దాం. అండ్ దీన్ని మనం చాలా క్లోజ్ గా గమనించాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ ని బూస్ట్ చేస్తా ఎవరి పాలసీస్ ఇప్పుడు బాగున్నాయి, ఎవరి పాలసీస్ బాగున్నాయి ఇది వరకు, ప్రైవేట్ ఎంటిటీస్, కంపెనీస్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరి పాలసీస్ ని యాక్చువల్ గా ఇష్టపడ్డారు అనడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇండికేటర్స్. సో ఈ ఎపిసోడ్ లో ఏం చేద్దాం అంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీకి కాంగ్రెస్ కి వచ్చిన డొనేషన్స్ డేటా ఏం చెప్తుంది, వాళ్ళకి డొనేట్ చేసింది ఎవరు, అది ఏం రివీల్ చేస్తుంది, అండ్ మన స్టేట్ లో వైసీపీకి టీడీపీకి జనసేనకు వచ్చిన డొనేషన్స్ డేటా ఏం రివీల్ చేస్తుంది, ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డేటా ఏమని అరుస్తుందో విన్నాం. ఇది చూశాక చైనా దగ్గరికి వెళ్దాం. యుఎస్ టారిఫ్స్ నుండి తప్పించుకోవడానికి చైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ లాంచ్ చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. అండ్ మన ఏపీలో దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చైనా ఒక డైనోసార్, దాని పొట్ట ఆల్రెడీ ఫుల్ గా నిండిపోయి ఉంది. వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిన చైనానే ఒక స్టార్ట్అప్ లాగా ఇంత ఫైర్ తో కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ లాంచ్ చేస్తే, మనం ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫామ్ అయిన స్టేట్, నిజంగా మనం స్టార్ట్అప్ లాంటి కంపెనీనే, మనం ఎంత ఫైర్ తో ఉండాలి, కానీ మనం ఎలాగుంటున్నాం, ఎలాంటి చెత్త పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం అని అర్థం చేసుకోవాలంటే చైనా తీసుకున్న ఒక స్ట్రాటజిక్ డెసిషన్, ఈ ఎక్స్పెరిమెంట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో అదేంటో చూద్దాం. అది చూసి మనం కూడా మన స్టేట్ లో ఏమి ట్రై చేయొచ్చో కూడా మనం డిస్కస్ చేసి కంక్లూడ్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఫస్ట్లీ, ఒక పొలిటికల్ పార్టీకి ఎవరైనా ఎందుకు డొనేట్ చేస్తారు? అన్ని రీజన్స్ నాకు తెలియదు, కానీ ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి చెప్పండి. ఎవరు ఎవరికి ఊరికినే డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఊరికే రావు అని ఒక పెద్ద ఆయన అంటారు కదా, అలాగే ఎవరు కూడా ఎవరికి ఊరికినే డొనేట్ చెయ్యరు. పైగా ఈ రోజుల్లో దేవుడికి డొనేట్ చేసిన, దేవుడు హుండీలో డబ్బులు వేసిన ఊరికినే ఎవ్వరు వేయరు. ఇదిగోండి స్వామి, నాకు మీరు 100 రూపాయలు తెప్పిస్తేనే నేను అందులో మీకు 10 రూపాయలు షేర్ ఇస్తా అనే మనుషులం, అవునా? అలాంటిది మన స్టేట్ లో జగన్ గారి పార్టీ వైసీపీకి టాప్ పొజిషన్ లో డొనేషన్స్ వచ్చాయి. అంటే ఏంటి దాని అర్థం? చూడండి, వైసీపీకి 2024-25 ఇయర్ లో 140 crores డొనేషన్స్ వచ్చాయి. టీడీపీకి 83 crores మాత్రమే, జనసేన పార్టీకి 25 crores మాత్రమే. టీడీపీ అండ్ జనసేన వీళ్ళిద్దరికి కలిపినా కూడా 108 crores మాత్రమే వచ్చాయి. వేరాజ్ జగన్ గారు వైసీపీకి 140 crores డొనేషన్స్ వచ్చాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరైనా ఒక పొలిటికల్ పార్టీకి ఎందుకు డొనేట్ చేస్తారు? ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చారంటే అభిమానం కొద్దీ అది అర్థం చేసుకోవచ్చు. కానీ అట్ దిస్ స్కేల్ జనాలందరికీ తెలిసేలాగా ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల రూపాయలు ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేశారు అంటే ఏంటి దాని అర్థం? దేర్ ఇస్ క్లియర్లీ అన్ ఎక్స్పెక్టేషన్. క్లియర్ గా ఆ పొలిటికల్ పార్టీ వల్ల వాళ్ళు లాభం పొందడానికే, ఒక పలానా పొలిటికల్ పార్టీ పవర్ లోకి వస్తే వాళ్ళ బిజినెస్ కి లాభం ఉంటుందనో, లేదా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుందనో అని ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఎవరు డొనేట్ చేయరు. ఇక్కడ నేను వాళ్ళ అంబిషన్ జడ్జ్ చేయట్లేదు. ఒక పొలిటికల్ పార్టీ పవర్ లోకి వస్తే వాళ్ళ బిజినెస్ ఆ పొలిటికల్ పార్టీ ఫార్ములేట్ చేసిన పాలసీస్ వల్ల బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు. ఇట్స్ దేర్ రైట్. ఒక ఇండివిజువల్ కి వాళ్ళకి నచ్చిన పార్టీని వాళ్ళు ఎలా సపోర్ట్ చేసుకుని రైట్ ఉంటుందో, ఒక బిజినెస్ గానీ, ఒక కంపెనీకి గానీ, ఒక ప్రైవేట్ ఎంటిటీకి గానీ, దే హ్యావ్ దట్ రైట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దాట్. ఐ విల్ నాట్ జడ్జ్ దాట్. ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ప్రైవేట్ కంపెనీస్ ని బూస్ట్ చేయడానికి మారు పేరు అని ఎవరు టమ్కీ వేసుకుంటారు? డెవలప్మెంట్ అంటే మారు పేరు అని ఎవరు టమ్కీ వేసుకుంటారు? బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఎవరు తీసుకున్నారు? సిబిఎన్ గారు. సో ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా, ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అన్ని కూడా సిబిఎన్ గారి వైపు కదా టిల్ట్ అవ్వాల్సింది. సిబిఎన్ గారు వేసుకునే టమ్కీ ప్రకారం ఆయన పార్టీ కదా ఎక్కువగా డొనేషన్ రావాల్సింది. కానీ క్వైట్ ఆపోజిట్ గా జగన్ గారికి ఎక్కువగా డొనేషన్స్ వెళ్ళడం ఏంటి? జగన్ గారి టాప్ పొజిషన్ లో ఉండడం ఏంటి? దీన్ని చూసి నాకు రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే,
జగన్ గారినే ప్రైవేట్ సెక్టర్ యాక్చువల్ గా రియల్ గా కోరుకుంటుందా? ఆయన పాలసీస్ వల్లే ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ అవడానికి ఎక్కువగా హెల్ప్ అయ్యాయా? ఆయన రెజీమ్ లో ఎకానమీలో మనీ సర్క్యులేట్ అయ్యేలాగా ఆయన కోవిడ్ టైం పెట్టుకొని కూడా ఈ ఎక్సెసివ్ ఫ్రీబీజు ఎక్సెసివ్ వెల్ఫేరిజం చేసి ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవడం వల్లనే ప్రైవేట్ సెక్టర్ కి డిమాండ్ హెల్దీగా ఉండి వాళ్ళకి హెల్ప్ అయిందా? సిబిఎన్ గారి పాలసీస్ అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి అంతగా ఇష్టం లేదా? సిబిఎన్ గారు 1.5 years లో ఓన్లీ ఫేక్ ప్రాపగాండాస్ మీద అడ్మినిస్ట్రేషన్ రన్ చేశారు, కానీ అసలు పాలసీస్ లో విషయం లేదా అనే క్వశ్చన్స్ నాకు ఎరేజ్ అవుతున్నాయి. చాలా మంది నెక్స్ట్ వైసీపీ పవర్ లో రావడానికి ఇది ఒక సైన్ అన్నట్టుగా అంటున్నారు, కానీ నాకు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అసలు మనం పాస్ ని సరిగ్గా అర్థం చేసుకున్నామా? జగన్ గారు ఆయన టైంలో మన స్టేట్ ఎకానమీలో ఏం మంచి జరిగింది, ప్రైవేట్ సెక్టర్ కి హెల్ప్ అయ్యేలాగా అసలు ఏం జరిగాయి అని మనకు అర్థమయ్యేలాగా అసలు చెప్పారా అనే క్వశ్చన్స్ నాకు ఎరేజ్ అవుతున్నాయి. పైగా ప్రైవేట్ కంపెనీస్ ఏమి మనలా పిచ్చోళ్ళు కాదు కదండి. మనం అంటే ఫేక్ ప్రాపగాండాస్ నమ్మేస్తాం, 14 లక్షల కోట్లు అప్పు అంటే నమ్మేస్తాం, 30,000 మంది ఉమెన్ మిస్సింగ్ అన్నా కూడా మనం నమ్మేస్తాం. కానీ ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ కంపెనీస్ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మనలా పిచ్చోళ్ళు కాదు కదా. వాళ్ళు ఏది నమ్మరు, గ్రౌండ్ రియాలిటీని చూసి డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ టమ్కి వేస్తున్న ఫేక్ ప్రాపగాండాస్ అన్నిటినీ పక్కన పెట్టి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ని విని చూసి 4 సార్లు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, డొనేట్ చేస్తారు. సో గోయింగ్ బై సిబిఎన్ గారు ఎవ్రీడే టమ్కి రోజు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయో, లక్షల జాబ్స్ క్రియేట్ అయిపోతున్నాయో అనే టమ్కీలన్నీ నిజమైతే ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ సపోర్ట్ చేయాల్సింది, ఎక్కువగా డొనేట్ చేయాల్సింది సిబిఎన్ గారికి కదా. ఆన్ ద అదర్ హ్యాండ్ సెంట్రల్ లెవెల్లో డొనేషన్స్ చూడండి ఎలా వచ్చాయో. బీజేపీకి 6,088 crores డొనేషన్స్ వచ్చాయి డ్యూరింగ్ ద పీరియడ్ 2024-25. కాంగ్రెస్ కి 522 crores మాత్రమే వచ్చాయి ఇన్ దిస్ పీరియడ్. నాట్ ఓన్లీ దట్, టాటా గ్రూప్ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ యూనిట్స్ కి క్లియరెన్స్ ఇచ్చిందో టాటా గ్రూప్ డొనేటెడ్ 758 crores టు బీజేపీ. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ టాటా ఆర్ ఎనీ ప్రైవేట్ కంపెనీ హూ ఇస్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డొనేషన్స్. వాళ్ళ రైట్ అది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సెంట్రల్ లెవెల్లో బీజేపీ పాలసీస్ నచ్చడం వల్ల టాటా గ్రూప్ అవ్వచ్చు, మిగతా ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంటిటీస్ అవ్వచ్చు, వాళ్ళందరూ అన్ని వేల కోట్లు బీజేపీకి సపోర్ట్ గా వాళ్ళకి డొనేట్ చేశారు. సేమ్ అలాగే మన స్టేట్ లో కూడా సిబిఎన్ గారి పాలసీస్ బాగుంటే సిబిఎన్ గారికి కదా ఎక్కువ డొనేషన్స్ రావాలి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి జగన్ గారికి ఎందుకు డొనేషన్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి పాలసీస్ ని ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేస్తున్నట్టు? ఇక్కడ స్టోరీలో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఒక పక్కన సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారం వారం వేల కోట్లు, ఇప్పటిదాకా లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు కదా. మరి ఆ అప్పుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఒకవైపు పబ్లిక్ కి వెళ్ళట్లేదు, ఇటు ప్రైవేట్ కంపెనీస్ నుండి ఎక్కువ సపోర్ట్ తెచ్చుకోవడానికి యూజ్ అవ్వట్లేదు. మరి ఎటు పోతున్నట్టు ఈ డబ్బులన్నీ? ఏ దేశం నుండి కాకులు వచ్చి ఈ లక్షల కోట్ల డబ్బులని ఎత్తుకెళ్ళిపోతున్నాయి మీకేమో తెలుసా? సో గోయింగ్ బై దిస్ డేటా మై ఇన్ఫరెన్సెస్ ఆర్ జగన్ గారిని చూసి కంపెనీస్ వెళ్ళిపోయాయో, ఇండస్ట్రీస్ అన్ని మూసేసుకున్నారో అని చేసిన టమ్కీకి క్వైట్ ఆపోజిట్ గా ఈ కంపెనీసే, ఈ ప్రైవేట్ ఎంటిటీసే జగన్ గారికి ఎక్కువగా సపోర్ట్ చేశాయి. గోయింగ్ బై ద ఎలక్షన్ కమిషన్స్ డేటా నాకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే జగన్ గారు వాజ్ మోస్ట్ ఫేవర్డ్ కంపేర్డ్ టు టీడీపీ అండ్ జనసేన కంబైన్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2024-25. గోయింగ్ బై దిస్ డేటా ఎలాగైతే బీజేపీకి 6,088 కోట్లు ఇచ్చి కాంగ్రెస్ కి కేవలం 522 కోట్లు మాత్రమే ఇచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తా ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ వాళ్ళ డొనేషన్స్ ఇచ్చారో, కానీ మన స్టేట్ లో ఆ ట్రెండ్ కు ఆపోజిట్ గా టీడీపీకి జనసేనకి కలిపిన దానికన్నా ఎక్కువగా వైసీపీకి డొనేషన్స్ ఇస్తా సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు ఈ ప్రైవేట్ ఎంటిటీస్. నౌ ఇక్కడ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఒక్క ఎవిడెన్స్ చూపించరా ఆథెంటిక్ సోర్సెస్ నుండి విచ్ ప్రూవ్స్ దాట్ జగన్ గారిని చూసి ప్రైవేట్ కంపెనీస్ పారిపోయాయి, జగన్ గారిని చూసి ఇండస్ట్రీస్ మూసేసుకున్నారు అని అనడానికి ఒక్క డేటా పాయింట్, ఒక్క ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ మీకేమైనా తెలిస్తే నాకు చూపించరా ప్లీజ్. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇప్పటిదాకా వచ్చిన డేటా అంతా అఫీషియల్ గా ఆథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటా అంతా కూడా జగన్ గారికి సపోర్టివ్ గా సిబిఎన్ గారు అండ్ ఆయన వేసిన టమ్కీలన్నీ ఫేక్ ప్రాపగాండాసే అని ప్రూవ్ చేస్తున్నాయి. సో మీకు ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ కి కూడా దొరకని డేటా గానీ ఎవిడెన్సెస్ గానీ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయరా ప్లీజ్. ఐ విల్ బి వెయిటింగ్. ఇప్పుడు చైనా దగ్గరికి వెళ్దాం. యుఎస్ టారిఫ్స్ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి చైనా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. అది చూసి మన ఆంధ్రాలో కూడా ఎలాంటిది ట్రై చేయొచ్చో కూడా డిస్కస్ చేద్దాం. చైనా ఏం చేసిందంటే ఒక వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంది. ఒక ఎక్స్పెరిమెంట్ లాంచ్ చేసింది. అదేంటంటే చైనాలో ఒక ల్యాండ్ పార్సిల్ ని సపరేట్ చేసి హాంకాంగ్ స్టైల్ కమర్షియల్ హబ్ గా తయారయ్యేలాగా ఒక ల్యాండ్ పార్సిల్ ని స్ప్లిట్ ఆఫ్ చేసింది ఫ్రమ్ ద మెయిన్ ల్యాండ్ చైనా. ఈ ల్యాండ్ పార్సిల్ తో ఏం చేయబోతున్నారంటే దిస్ కమ్స్ అండర్ సదర్న్ ప్రావిన్స్ ఆఫ్ హైనన్ రీజన్. ఈ ప్రాంతాన్ని డ్యూటీ ఫ్రీ రీజన్ గా చేయబోతున్నారు. అక్కడున్న పోర్ట్ ని డ్యూటీ ఫ్రీ పోర్ట్ గా చేయబోతున్నారు. మీరు అనుకోవచ్చు చైనా డ్యూటీ ఫ్రీ చేయడం ఏంటి అంటే యుఎస్ ప్రెషర్ కి చైనా ఈల్డ్ అయిపోయిందా, చైనా బెండ్ అయిపోయిందా, ట్రంప్ దెబ్బకి చైనా సరెండర్ అయిపోయిందా అంటే యాక్చువల్లీ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ దాట్. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చైనా అనేది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ.
ఈ మార్కెట్ ని ఎవరు యాక్సెస్ చేయాలన్నా ఆ కంట్రీకి ట్యాక్స్ కట్టాలి, డ్యూటీ పే చేయాలి, కస్టమ్స్ డ్యూటీ. ఏ కంట్రీకి అయినా ఇది కామన్. అలాగే యుఎస్ మార్కెట్స్ ని యాక్సెస్ చేయాలంటే యుఎస్ కూడా కస్టమ్స్ పే చేయాలి. కానీ చైనాకి యుఎస్ కి మధ్యన జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ లో ప్రెసిడెంట్ ట్రంప్ చైనా మీద మ్యాసివ్ గా టారిఫ్స్ పెంచడాన్ని మనం చూసాం. దీని ఎఫెక్ట్ చైనా మీద నెగిటివ్ గా ఉంటుంది బికాస్ బోత్ ఆఫ్ దీస్ కంట్రీస్ ట్రేడ్ హెవీలీ విత్ ఈచ్ అదర్. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ట్రంప్ చైనా మీద ఈ టారిఫ్స్ వార్ డిక్లేర్ చేశారో ఆ కంట్రీ నుండి సెవెరల్ కంట్రీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని తగ్గించేసుకుంటా వెళ్తున్నాయి. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ అవ్వచ్చు, లేదా గ్లోబల్ సోర్సింగ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ చైనా నుండి డైవర్సిఫై అవుతా మిగతా కంట్రీస్ లోకి వెళ్తున్నారు. వియత్నాం, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ ఆర్ రీపింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్. చూడండి, FDI into China fell 10.4% year on year in the first 3 quarters of 2025. This is a significant negative impact on Chinese economy. ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి, మళ్ళీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ని బూస్ట్ చేయడానికి చైనా ఈ హైనన్ రీజన్ లో సదర్న్ ప్రావిన్స్ రీజన్ ని డ్యూటీ ఫ్రీగా డిక్లేర్ చేసి, ఈ డ్యూటీ ఫ్రీ రీజన్ నుండి 30% లోకల్ గా ప్రొడక్షన్ జరిగితే ప్రపంచంలో ఎవరైనా వచ్చి ఎంత ట్రేడ్ అయినా చేసుకోవచ్చు, డ్యూటీ ఉండదు, కస్టమ్స్ పే చేయాల్సిన పని లేదు అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ని లాంచ్ చేసింది. ఇది ఒక పెద్ద బంపర్ ఆఫర్ అనాలి. వియత్నాం, ఇండోనేషియా, ఈవెన్ ఇండియా లాంటి కంట్రీస్ కి ఇది అంత పెద్ద గుడ్ న్యూస్ కాకపోయినా, లుకింగ్ ఫ్రమ్ చైనీస్ సైడ్ దిస్ హ్యాస్ అ పొటెన్షియల్ టు మూవ్ ద నీడిల్ సిగ్నిఫికెంట్లీ. ఇమాజిన్ మీరు ఒక ఇన్వెస్టర్ గా, ఇఫ్ యూ కెన్ గెట్ యాక్సెస్ టు ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బై ప్రొడ్యూసింగ్ ఓన్లీ 30% లోకలీ అండ్ దట్స్ ఇట్, నో కస్టమ్స్, నో టాక్సెస్, నో డ్యూటీ అంటే ఇది బంపర్ ఆఫర్ కాకుండా ఇంకేమవుద్ది? అంతేకాదు, మెయిన్ ల్యాండ్ చైనాలో సర్వీస్ సెక్టర్స్ లో ఉండే ఫారెన్ ఫర్మ్స్ వచ్చి ఆపరేట్ చేసుకోవడానికి పర్మిషన్స్ అంత ఈజీ కాదు. మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ఫర్మ్స్ డు నాట్ హ్యావ్ ద పర్మిషన్స్ టు ఆపరేట్ ఇన్ మెయిన్ ల్యాండ్ చైనా. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఈ కొత్తగా క్రియేట్ చేసిన డ్యూటీ ఫ్రీ జోన్ కి వర్తించవు. దీని వల్ల టూరిజం సెక్టర్ కూడా మ్యాసివ్ బూస్ట్ వస్తుంది అంటున్నారు అక్కడ ఎక్స్పర్ట్స్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ క్వశ్చన్ టు అస్ ఆంధ్రప్రదేశ్ ఇస్, మనం కూడా మన స్టేట్ లో ఇలాంటిది ఎందుకు ట్రై చేయకూడదు? ఎలాగైతే హనన్ లో ఒక సదర్న్ రీజన్ ని ఎలాగైతే దీనికి డిమార్కెట్ చేసి డ్యూటీ ఫ్రీ జోన్ గా డిక్లేర్ చేశారో, మనం కూడా మచిలీపట్నం దగ్గరలోనో, నెల్లూరు దగ్గరలోనో ఇలాంటి రీజన్ సెటప్ చేయడానికి ఎందుకు ట్రై చేయకూడదు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం అప్రూవల్ తెచ్చుకొని ఇలాంటిది ఎందుకు ట్రై చేయకూడదు? ఎలాగో సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి పనికొచ్చే పని మనం ఎందుకు ట్రై చేయకూడదు? పైగా మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, జగన్ గారి టైంలో 4 పోర్ట్స్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసి అవి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ దాకా తీసుకొచ్చారు కదా. ఆ 4 పోర్ట్స్ లో ఒక పోర్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకొని ఇలాగా మనం దాన్ని డ్యూటీ ఫ్రీ రీజన్ గా ఎందుకు చేయకూడదు? మచిలీపట్నం ఉందనుకోండి, అక్కడ మచిలీపట్నం పోర్ట్ ని డ్యూటీ ఫ్రీగా డిక్లేర్ చేసి ఆ చుట్టూతా ఉన్న రీజన్ అంతా డ్యూటీ ఫ్రీగా డిక్లేర్ చేసి అక్కడ కనీసం 30% 20% లోకల్ ప్రొడక్షన్ అయితే చాలు, మీకు కస్టమ్స్ ఏమీ అప్లై కావు, ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ రీజన్ చేస్తే అక్కడ లోకల్ ఎకానమీ నుండి స్టేట్ ఎకానమీ దాకా దీని బెనిఫిట్స్ పొందొచ్చు కదా. ఒకవేళ ఇనిషియల్ పీరియడ్ లో రెవెన్యూ లాస్ గనక జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ ని బేర్ చేయమనాలి. ఇలాంటి వాటి దగ్గర మనం గట్టిగా నిలబడి సపోర్ట్ తెచ్చుకోపోతే ఇంకెందుకు సెంట్రల్ గవర్నమెంట్ లో అంత పవర్ఫుల్ పొజిషన్ ఉండడం? సెంట్రల్ గవర్నమెంట్ లో పవర్ఫుల్ పొజిషన్ లో లేని జగన్ గారే అంత చేసి వెళ్తే ఇప్పుడు సిబిఎన్ గారు ఇంత పవర్ఫుల్ పొజిషన్ లో ఉండి ఇలాంటి పనికొచ్చే ప్రాజెక్ట్స్ ఎందుకు ట్రై చేయకూడదు? ఒక కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వేసి ఒక బిజినెస్ కేస్ ప్రొడ్యూస్ చేసి కస్టమ్స్ రాకపోయినా కూడా ఒక వయబుల్ ఎక్స్పెరిమెంట్ ని మనం డిజైన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎందుకు ప్రపోజ్ చేయకూడదు? పైగా టూరిజం ని డెవలప్ చేస్తామని టమ్కి వేసుకుంటారు కాబట్టి సిబిఎన్ గారు ఆన్ పేపర్ ఇలాంటివి చేస్తే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి టూరిజం కూడా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి కదా. ఒకవేళ మనం అనుకున్న బిజినెస్ కేసు తగ్గట్టు బెనిఫిట్స్ రాలేదనుకోండి, వి విల్ రివోక్ ద పాలసీ. కానీ ట్రై అయితే చేయాలి కదా. మహా అయితే ఏమైతే చెప్పండి, ఆవకాయ ఈవెంట్స్ అని పెట్టుకుంటా తిరుగుతాం, అంతకన్నా పోయేదేం లేదు కదా. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చైనా అండ్ ద లీడర్స్ లైక్ వీ హ్యావ్. వాళ్ళు డైనోసార్ సైజ్ లో ఉన్నా కూడా, పొట్ట మొత్తం ఫుల్ గా నిండున్నా కూడా ఒక స్టార్ట్అప్ లాంటి ఫైర్ చూపిస్తా వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ లాంచ్ చేస్తుంటే, మనం కొత్తగా ఫామ్ అయిన స్టేట్ నిజంగా ఫైర్ తో పరిగెత్తాల్సిన టైంలో ఎలాంటి పనికిరాని విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం? ఎంతసేపు యోగా డే, డ్రోన్ షో, ఆవకాయ ఫెస్టివల్స్, ఇవే. అవి చేయొద్దు అనట్లేదు, కానీ ఇప్పుడు మన స్టేట్ ఉన్న పరిస్థితిలో ఇలాంటివి ఈ డ్యూటీ ఫ్రీ జోన్స్ గా చేసి ఎక్స్పెరిమెంట్స్ రన్ చేయడం, అలాంటి ప్రాజెక్ట్స్ రన్ చేస్తా రియల్ డెవలప్మెంటల్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేయాల్సిన టైం కదా ఇది. అంటే చూడండి, చేయడానికి ఎంత పని పెట్టుకొని, డెవలప్ అవ్వడానికి చేతిలో ఎంత వర్క్ ఉంచుకొని, మనం ఎంత పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం అనడానికి ఈ చైనా హైనన్ రీజన్ లో చేసే ఈ ఎక్స్పెరిమెంట్ ఒక చక్కటి ఎగ్జాంపుల్. మేబీ ఇందుకనేమో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు, ప్రైవేట్ ఎంటిటీస్ అన్ని కూడా జగన్ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తా, వైసీపీకి ఎక్కువ డొనేట్ చేయడానికి రీజన్స్ ఇవే కావచ్చు. అంతే కదండి. ఆవకాయ ఫెస్టివల్ అని చెప్పి ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయా, లేదా పోర్ట్స్ ని డెవలప్ చేస్తా రియల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా? నథింగ్ ఈస్ మిస్సింగ్ హియర్ టు మీ, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ అండ్ మేక్ సెన్స్. అందుకనే అనేది డేటా నెవర్ లైజ్ అని. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే సిబిఎన్ గారు అండ్ కో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పవర్ఫుల్ పొజిషన్ యూస్ చేసుకొని ఇలాగ చైనా హైనన్ రీజన్ లో చేస్తున్న ఈ డ్యూటీ ఫ్రీ రీజన్ లాంటి ఎక్స్పెరిమెంట్ మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో చెయ్యాలి, మనం కూడా అలాంటి పని చెయ్యాలి అని మీరు అనుకుంటే కామెంట్స్ లో పని చెయ్యండి
అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఇయర్. బాయ్.